రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా మందార ఆకుతో ఇలా చేస్తే చాలండి, మీ అప్పులన్నీ తీరిపోతాయన్నమాట. ఎన్ని అప్పులున్నా సరే అవి తీరిపోతాయని చెప్పొచ్చు. కాబట్టి మందార ఆకుతో ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుందండి. అప్పులు తీరటానికి ఇదేంటంటే కనుక చాలా చక్కగా పనిచేసే పరిహారం. రేపు మనకు మంగళవారం అష్టమి, చాలా మంచి రోజు కాబట్టి ఈ పరిహారం అనేది ఏంటంటే ఇలా పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. అయితే మంగళవారం రోజున కొన్ని నియమాలను పాటించుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే మన అప్పు అనేది వెంటనే తీరిపోతుందండి. మనం కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతామన్నమాట. అప్పు అనేది మన జీవితంలో ఉండదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అండి. అందుకే ఏంటంటే మంగళవారం మీరు తప్పకుండా కొన్ని నియమాలు పాటించండి. అలానే కాకుండా ఏంటంటే మంగళవారం అండి అప్పు ఉండేవాళ్ళు ఎర్రటి అంటే దుస్తువులని ధరించకూడదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే కనుక అప్పు అనేది పెరిగిపోతుందన్నమాట. అప్పు అనేది ఏంటంటే మనకు చాలా వరకు కూడా అది తీరకుండా పెరిగే అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంట్లో ఎర్ర టమాటాల కూరని కానీ, ఎర్ర క్యాప్సికం కానీ, ఎర్ర పప్పుని కానీ వండుకొని తినకూడదని పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే కనుక అప్పు ఇంకా పెరుగుతుందన్నమాట. అప్పుని పెంచే విధంగా ఏంటంటే కనుక ఇవి మనకు సహకరిస్తాయని చెప్పొచ్చు. కాబట్టి వీటిని అవాయిడ్ చేయండి. మంగళవారమే తినకండి, మిగతా వారాల్లో తింటే ఏం కాదనమాట. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మంగళవారం అప్పు తీసుకోకూడదు. అప్పు ఇవ్వాలి కానీ మంచిది. అప్పు తీసుకుంటే ఏంటంటే జీవితాంతం తీసుకుంటూనే ఉంటాం. ఒకవేళ ఇచ్చారనుకోండి మీరు జీవితాంతం అప్పు ఇచ్చుకుంటూ పోతారనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మంగళవారం రోజండి ఇలాంటివి చిన్న చిన్న నియమాలు పాటించండి. మనం ఏంటంటే సంపాదించింది సరిపోకనో, మన చేతిలో డబ్బు ఆడకనో, లేదంటే మన దగ్గర సరిగ్గా డబ్బు ఉండకనో, దేనికో మనకు అవసరం ఉండి అంటే ఇలా మనకు అప్పు అనేది చేయాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుందండి. చేసేటప్పుడు ఎంత చక్కగా నవ్వుకుంటూ అలానే కాకుండా తీర్చుకుంటాంలే అనే ధీమాతో మనం అప్పు చేస్తాం. కానీ ఒక్కసారి అప్పు చేసిన తర్వాత మనకేంటంటే కనుక ఎంత బాధ కలుగుతుంది, ఎంత ఇబ్బంది కలుగుతుంది అది మనకు మాత్రమే తెలుసుంటుంది. ఎందుకంటే అప్పును తీర్చడానికి మనం చాలా కష్టాలు పడతాం అన్నమాట. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాము. వడ్డీల మీద వడ్డీలు కట్టి ఇబ్బందులు ఎదుర్కొని అలానే కాకుండా చాలా ప్రాబ్లమ్స్ని మనం ఏంటంటే కనుక ఫేస్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఉండాలన్నా, మనకు మంచి ఫలితాలు రావాలన్నా, మన జీవితంలో ఉండే కొన్ని రకాల అప్పులు తీరాలన్నా సరేనండి తప్పక మీరు చేయాల్సిన పరిహారం. చాలామంది అనుకోవచ్చు మందారాకే కదా, దానివల్ల ఏం జరుగుతుంది, మందారాకు వల్ల ఫలితం వస్తుందా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే మందారాకుకు దైవానుగ్రహం ఉంటుంది, ప్రకృతి అనుగ్రహం ఉంటుంది. అలానే కాకుండా మందారాకు చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది కాబట్టి దానివల్ల ఏంటంటే కనుక ఫలితం అధికంగా వస్తుందండి. అందుకే మీకు దగ్గరలో ఉండే మందార చెట్టు దగ్గరికి మంగళవారం పూట వెళ్ళండి. మీ ఇంట్లో ఉంటే మంచిది. ఒకవేళ మా ఇంట్లో లేదండి అనుకుంటారు కదా, మీకు కొంచెం దూరంగా కూడా ఉంటాయి కదండి. అలా అక్కడికి ఏంటంటే కనుక వెళ్ళి మనసులో నమస్కారం చేసుకుని కొంచెం పెద్ద సైజులో ఉండే మందారాకుని తెచ్చుకోండి. ఈ మందారాకులో అతీత శక్తులు దాగుంటాయన్నమాట, చాలా పవర్లు ఉంటాయన్నమాట. అందుకే ఇలా మందారాకును తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దాన్ని శుభ్రం చేసుకోండి. కొంచెం దుమ్ము ఇలా ఉంటుంది కదా, అయితే దాన్ని అంతా కూడా శుభ్రం చేయండి. అలా చేసిన తర్వాత ఇది పూజ గదిలో చేయొచ్చు. ఒకవేళ మేము పూజ చేసుకోమండి మంగళవారం అంటే కొంతమంది తిథివార నక్షత్రాల బట్టి పూజ చేసుకుంటారు. కొంతమంది ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఇలా చేస్తారు కదా. మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా, పూజ చేసినా చేయకపోయినా, మీరు రేపు మంగళవారం ఏంటంటే కనుక మందారాకుని తీసుకొని దాన్ని శుభ్రం చేసి ఆ తర్వాత ఏంటంటే కనుక దాని మీద ఇక్కడ చెప్పే విధంగా ఈ వస్తువులు పెట్టండి. అయితే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు ఎంత అప్పును సరేనండి తీర్చుకోవచ్చు. కొంతమందికి ఒక మంగళవారమే ఫలితం రావచ్చండి, కొంతమందికి 2-3 మంగళవారాల తర్వాత ఫలితం అనేది తెలియచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే కుప్పలు కుప్పలుగా డబ్బు రాదు, వచ్చే మార్గం అనేది మనకు తెలుస్తుంది. ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి ఏంటంటే కనుక ఒక దారిని చూయించి ఆ దారిలో మనం నడిచేలాగా చేస్తుందన్నమాట. అలా విధంగా మన అప్పు తీరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మరి మీ అప్పు తీరాలన్నా, మీరు కూడా అప్పుల సమస్యల నుంచి బయటపడాలన్నా, ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడాలన్నా సరేనండి ఇలా మందారాకుని తీసుకొని దానిపైన 1 స్పూను మీరు గోధుమలండి. గోధుమలు అంటే గ్రహాలకు అంకితం చేయబడతాయి. గోధుమలకు అతీత పవర్ ఉంటుంది కాబట్టి గోధుమలు అప్పుని తీర్చడానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి 1 స్పూన్ తీసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా మీరు ఏంటంటే కనుక బెల్లాన్ని తీసుకోండి. ఇంతకు మించి మీరు పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. చిన్న పరిహారమే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి 2 తీసుకుని మందారాకు మీద పెట్టి మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి. మా అప్పు తీరాలి, అప్పుల సమస్యల నుంచి బయటపడాలి, అప్పు అనేది ఉండకూడదు, అప్పులు ఏంటంటే కనుక మేము కూడా ఇచ్చే స్థాయికి వెళ్ళాలి. ఇది ఖచ్చితంగా ఏంటంటే సంకల్పం అనేది చెప్పుకోండి. అంటే మేము కూడా ఇవ్వాలంటే కనుక మనం ఇస్తామన్నమాట. ఆ విధంగా కూడా మనకి పరిహారం అనేది పనిచేస్తుంది. ఏదో ఇంకా మా అప్పు తీరితే చాలన్నట్టుగా మనం ఏదో తొందరలో చేసేసామనుకోండి, మనకు పెద్దగా ఫలితం అయితే రాదనమాట. ఇలా మనం గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. మనకుండే ఇబ్బందులు, సమస్యలు, బాధలు ఇలాంటివి చెప్పుకుంటేనే కదా మన అప్పు తీరుతుంది, లేకపోతే తీరదు కదండి. అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక చెప్పేసుకోండి. అలా చెప్పిన తర్వాత ఇంకా
అందులో పెట్టారు కదా గోధుమల బెల్లము, మందారాకు మీద ఒకవేళ చిన్న ఆకు తీసుకుంటే 2 ఆకులు తీసుకోండి, పెద్దది తీసుకుంటే ఒకటే తీసుకొని ఇవన్నీ కూడా పెట్టేసి ఇంకా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే గనక అది ఆవుకు పెట్టండి. ఆవులుంటే మాకు ఆవులు లేవండి మేము వెళ్ళలేమండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని ఏంటంటే గనక రావి చెట్టు దగ్గర, మర్రి చెట్టు దగ్గర, వేప చెట్టు దగ్గర, అంటే ఈ 3 కూడా దేవతా వృక్షాలే కాబట్టి అక్కడ కూడా మీరు పెట్టొచ్చు. ఆవుకు పెడితే సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలిగి ఇంకా అప్పు ఏంటంటే గనక ఇచ్చే స్టేజ్కి వెళతాము. అంటే మనకు ఇంకా మంచి జరుగుతుంది, ఇంకా తొందరగా అప్పు తీరుతుంది. అంటే ఆ చెట్ల దగ్గర పెడితే రాదని కాదండి, ఆ చెట్లు కూడా దేవతా వృక్షాలుగానే పరిగణిస్తారు. కాకపోతే ఏంటంటే కనుక ఆవులు సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవుకు పెట్టడం వల్ల 99% ఎక్కువగా ఫలితం వస్తుంది. ఇక్కడ కొంచెం తగ్గుతుంది అంతే తేడా, అంతకు మించి ఏమీ లేదనమాట. ఆవులుంటే ఆవుకు పెట్టండి, లేదంటే ఆ చెట్ల దగ్గర పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. పెట్టేటప్పుడు కూడా తప్పక సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకుంటేనే రిజల్ట్ ఎక్కువగా వస్తుందన్నమాట. ఈ చిన్న పరిహారం చేయటం వల్ల మన కప్ అనేది 99% తీరే అవకాశం ఉంటుంది. రావాల్సిన డబ్బు రావటం కానీ, ఒక వస్తువు నమ్మి డబ్బు అంటే మన చేతికి అందటం కానీ, ఒక వాహనం వల్ల ఇలా డబ్బు అనేది మన చేతికి రావటం కాననేది జరుగుతుందన్నమాట. అలా ఆ విధంగా మనం అప్పు తీర్చుకోవడానికి అయితే ఎక్కువగా అవకాశం ఉంటుందండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ప్రతి మంగళవారం ఏంటంటే కనుక దీన్ని చేయొచ్చు. అంటే కొంతమందికి ప్రతి మంగళవారం చేసేంత వీలుండదు కదా, అలాంటి వాళ్ళు కనీసం నెలలో 2 మంగళవారాల పాటు చేసుకోండి. లేకపోతే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక మీరు ఒక మంగళవారం చేసినా ప్రతి నెల చేసినా కానీ మీకు ఫలితం అయితే వస్తుందన్నమాట. ఆ విధంగా కూడా మీరు ఫలితాలను అయితే పొందుతారని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం, ఎందుకంటే చాలా మంది దీన్ని చేస్తారు, పాటిస్తారు, దీన్ని ఆచరిస్తారనమాట. అలా చేసేసి రిజల్ట్ని పొందిన వారు చాలా మంది ఉన్నారండి. మరి మీరు కూడా ఏంటంటే రిజల్ట్ పొందాలంటే తప్పక చేసుకోవాల్సిన పరిహారం అని చెప్పొచ్చు. అందుకే ఇంకా పాటించుకోండి. ఇది చాలా చాలా వరకు కూడా చెప్పాలంటే కనుక మునులు, ఋషులు, సిద్ధువులు వీళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం అనమాట. మనం ఏమనుకుంటాం, మందార ఆకుతో ఏం జరుగుతుందిలే, మందార ఆకుతో ఏం జరగదు, ఫలితం రాదులే అనుకుంటాం. కానీ రేపు అష్టమి కూడా ఉంది కదా, చాలా పవర్ఫుల్ కదా. అందుకే అష్టమి రోజున కొన్ని పనులు చేస్తే అష్ట కష్టాల నుంచి మనం బయటపడతామండి. ఆర్థిక సమస్యలన్నీ కూడా మెరుగుపడతాయి, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. మన పూర్వీకులు కావచ్చు, మన పెద్దవారు కావచ్చు చెప్తూ ఉంటారు కదా, అష్టమి రోజున పరిహారాలు చేసుకుంటే తొందరగా ఫలితాలు వస్తాయని చెప్పడం జరుగుతుంది. అలానే కాకుండా ఆ రోజు మనం ఎందుకండి, మనం ఈ పరిహారం అనే కాదు, ఇంకా మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. కాబట్టి రేపు అష్టమి మంగళవారం ఆషాఢ మాసంలో వస్తుంది. అది కాక ఏంటంటే కనుక చాలా మంచి రోజు. అందుకే ఏంటంటే మీ అప్పుని తీర్చుకోవటానికి, మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళటానికి, మీ జీవితంలో మీరు చేసిన అప్పులకు అంటే వడ్డీల మీద వడ్డీలు కట్టి మీరు అలసిపోతున్నారని బాధపడుతున్నప్పటికీ కూడా రేపటి రోజున కనుక మీరు ఈ పరిహారం చేసుకుంటే, అదేనండి మంగళవారం పూట ఈ పరిహారం చేసుకుంటే తప్పక రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూస్తారండి. ఈ చిన్న చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాలను మార్చి మనకు దైవానుగ్రహాన్ని కలిగించి మనం పట్టిందల్లా బంగారంలాగా మార్చడానికి ఏంటంటే కనుక ఉపయోగపడతాయి అన్నమాట. అందుకే వీటికి పవర్ చాలా ఉంటుంది. కాబట్టి ప్రతి శాస్త్రంలో కూడా ఏంటంటే కనుక చెప్పబడుతుందన్నమాట. ఇవి చేసి ఫలితాలను పొందిన పరిహారాలు కాబట్టి వీటి ద్వారా ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుంది. చేసిన వెంటనే పరిహారం ఏంటంటే కనుక పనిచేసి డబ్బేం రాదండి. కాకపోతే రోజులు గడిచే కొద్దీ మనకేంటంటే కనుక తెలుస్తుంది అన్నమాట, మనకు అర్థమైపోతుందని చెప్పొచ్చు. కాబట్టి రేపు మంగళవారం ఏంటంటే కనుక మీరు ఒక్కసారి చేయండి, పదే పదే మీరు చేస్తారు, తప్పక చేస్తారండి. నమ్మకంతో చేసేసి రిజల్ట్ పొందండి. ఇక ఆ తర్వాత రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా యాలకులతో ఇలా చేయండి. 5 యాలకులను ఈ ప్రదేశంలో పెడితే 4 దిక్కుల నుంచి కూడా డబ్బు అనేది దూసుకొస్తుంది. ధన ద్వారాలు అనేవి తెరుచుకొని ధనం అనేది రావటం అనేది జరుగుతుంది. డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుందన్నమాట. డబ్బు లేక మనం నరకం చూస్తూ ఉంటాం కదా, అయితే అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ ధన సమస్య పోయే అవకాశం అయితే ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. యాలకులు లక్ష్మీకారకంగా భావిస్తారు. యాలకులకు అతీత శక్తి ఉంటుంది. యాలకులతో చేసుకునే పరిహారాలు, పనులు అన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ఫలిస్తాయండి. చాలా వరకు కూడా చెప్పాలంటే కనుక ధనాన్ని ఆకర్షించటానికి యాలకులు ఉపయోగపడతాయన్నమాట. అందుకే యాలకులకు చాలా పవర్ ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, 5 యాలకులు తీసుకోండి, ఎక్కువగా అవసరం లేదనమాట. మన బీరువాలో ఎంత డబ్బు పెట్టినా కానీ ఉండనే ఉండదు కదండి, వృధా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, వృధా ఖర్చులు అవుతూ ఉంటాయి. అసలు బీరువాలో డబ్బు ఎందుకు ఉండదో కూడా కొన్ని సార్లు మనకు అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు మంగళవారం అష్టమి మంచి రోజు కదా, 5 యాలకులు తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఆ యాలకులను ఏంటంటే కనుక కాసేపు పూజ గదిలో పెట్టుకోండి. దీపం పెడతాం కదా, దీపం పెట్టిన తర్వాత పూజ గదిలో ఏంటంటే కనుక పెట్టుకోండి 5 యాలకులు. అలా పెట్టేసిన తర్వాత వాటిని తీసుకెళ్ళి మీ ఇంటి బీరువాలో దాచండి. అంటే యాలకులు మీరు పొట్లం కట్టి కూడా పెట్టుకోవచ్చండి, లేదంటే నార్మల్గా తీసుకెళ్ళి అంటే ఒక తెల్లని కాగితంలో పెట్టి కూడా తీసుకెళ్ళి కొంచెం పొట్లం కట్టేసి కూడా పెట్టుకోవచ్చు. ఆ విధంగా కూడా మీకు ఏంటంటే కనుక ధనం వస్తుందన్నమాట. అంటే ధనం అంటే కనుక బీరువా డబ్బుతో నిండిపోదండి. ఉన్న డబ్బు ఏంటంటే కనుక ఎక్కువగా ఖర్చు అవ్వదనమాట. ఉన్న డబ్బు ఖర్చు కాకుండా డబ్బు ఏంటంటే
ఏంటంటే గనక పెరుగుతుంది. ఇంకా డబ్బు పెడతాం కానీ తీయటం తక్కువైపోతుందనమాట. ఆ విధంగా మనకేంటంటే గనక ఉపయోగపడుతుంది పరిహారం. కాబట్టి రేపు మంగళవారం పూట 5 యాలకులు పూజించి బీరువాలో దాచుకుంటే డబ్బు రావటం అనేది జరుగుతుంది. ధనద్వారాలు తెచ్చుకొని ధనం ఏదో ఒక రకంగా మన దగ్గరకు ఆకర్షించబడుతుంది. డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా పోవటానికి కూడా అవకాశం ఉంటుందని ఇలా మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. ఇది చాలా వరకు కూడా అండి పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అనమాట అండి. గుర్తుపెట్టుకోండి, నమ్మకంతో చెయ్యండి, తప్పకుండా అంటే మార్పు ఉంటుంది. ఒకవేళ మరి మేము పూజ చేసుకోం కదా అనుకుంటే డైరెక్ట్గా యాలకులు తీసుకొని కొంచెం ధూప్ స్టిక్తో ధూపం చూయించి ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని కూడా అవి బీరువాలో దాచుకోవచ్చు. ఆ విధంగా కూడా మీకు ఏంటంటే రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా దేవుడి ముందు అంటే లక్ష్మీదేవి పటం ముందు పెడితే ఇంకా అధికంగా రిజల్ట్ వస్తుంది కదా, అధికంగా మీరు ఏంటంటే రిజల్ట్ని పొందుతారు. కాబట్టి కుదిరితే అలా కూడా చేయండి, లేదంటే ఇలా కూడా చేయండి. ఎలా చేసిన ఫలితం అయితే రావటం అనేది మీరు చూడగలుగుతారండి. అలానే ఇంకా మీకు మంచి జరుగుతుందన్నమాట. ధన సమస్య పూర్తిగా పోవడానికి ఇది బెస్ట్గా పనిచేసే పరిహారం అనమాట. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి చెప్పాలంటే కనుక మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, జేబులో చిల్లి గవ్వ కూడా ఉండదండి. పర్సు మన దగ్గర ఉంటుంది కానీ ఆ పర్సులో డబ్బే ఉండదండి, ఏదో పెట్టుకుంటాము. అంటే ఇలా కొంతమంది ఏంటంటే కనుక డబ్బు పర్సులో నిలుస్తలేదని డబ్బు అంటే పర్సుని మారుస్తూ ఉంటారు. కొన్ని పర్సులు కొంతమందికి లక్ని తెచ్చి పెడతాయి, కొంతమందికి ఏంటంటే కనుక చాలా వరకు కూడా లక్ అనేవి అంతగా చూయించవు కదా. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు పర్సుని బట్టి మన లక్ అనేది ఉండదండి. మనకేంటంటే కనుక గ్రహస్థితులను బట్టి ఉంటుంది. అంటే కొంతమందికి కొన్ని కలర్స్ అచ్చొస్తాయి, అవి నిజమే. కాకపోతే ఏంటంటే కనుక కొంతమందికి అస్సలు కూడా కొన్ని కలర్స్ అంతగా అచ్చు రావు కదా. అయితే ఒకటి మీరు గమనించుకోండి, ఇక్కడ మనం పర్సులో పెట్టిన డబ్బు అంటే అది ఎంతైనా కావచ్చు, మనం పెట్టుకున్న 100 రూపాయలు కావచ్చు, 50 రూపాయలు మన కంటికి కనిపిస్తూ ఉన్నాయనుకోండి, ఉంది కదా డబ్బు అన్న ఒక ఆలోచన మనలో ఉంటుంది. పర్సు మొత్తానికి ఖాళీగా ఉందనుకోండి, మనకేమవుతుందంటే కనుక ఏంటో మన లైఫ్ ఎంత డబ్బు పెట్టుకున్నా కానీ పర్సులో ఉండదు, ఈ పర్సు వేస్ట్ అన్నట్టుగా మనమే కోపగించుకొని తీసేస్తూ ఉంటాం. కానీ అక్కడ పర్సుది కాదండి తప్పు, మన దగ్గర డబ్బు నిలుస్తలేదంటే కనుక గ్రహాలు మనకు అనుకూలంగా లేవు. మనకు గ్రహాలు ఏంటంటే కనుక చాలా వీక్గా ఉన్నాయని అర్థం. గ్రహస్థితి సరిగ్గా ఉన్నా, జాతకం బాగున్నా, జాతకంలో ఇబ్బందులు లేకుండా ఉన్నా, మనకు బుధ అనుగ్రహం, గురువు అనుగ్రహం, అలానే కాకుండా శుక్ర అనుగ్రహం ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా ధనం ఏదో ఒక రకంగా మన దగ్గరకు వస్తుంది. అలానే కాకుండా దైవ అనుగ్రహం ముఖ్యంగా అంటే మనం చెప్పాం కదా, ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఉంటే సంపద ఏదో ఒక రకంగా మన దగ్గరకు వస్తుందండి. అది ఏ విధంగానైనా కావచ్చు, ఒక వస్తువు రూపంలో కావచ్చు, వాహన రూపంలో కావచ్చు, బలం రూపంలో కావచ్చు, ధైర్య రూపంలో కావచ్చు, ఇలా మనకు అదృష్ట రూపంలో కూడా డబ్బు అనేది ఏంటంటే కనుక మన దగ్గరకు వస్తుంది. ఆ విధంగా డబ్బు అనేది రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకొని మీరు ఇలా ఒక యాలకాయ, ఎక్కువగా కూడా అవసరం లేదండి, కానీ దానికి చిల్లులు ఇలా లేకుండా చూసేసుకుని ఒక యాలకాయని తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఆ యాలకాయని ఏంటంటే కనుక మీరు ఖచ్చితంగా ఇదైతే లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి. పెట్టమంటే కనుక డైరెక్ట్గా తీసుకొని దాన్ని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. డబ్బు రావాలి, సంపాదన అంటే కనిపించాలి, పర్సులో డబ్బు నిండుగా ఉండాలన్నట్టుగా గట్టిగా సంకల్పం చెప్పుకోండి. మీకు మీరేంటంటే కనుక పర్సు నిండా డబ్బు ఉండాలన్నట్టుగా యాలకాయని చేతిలో పట్టుకొని కనుక సంకల్పం చెప్పుకున్న తర్వాత దాన్ని సీక్రెట్గా మీ పర్సులో పెట్టుకుంటే చూడండి, మరుసటి రోజు నుంచి, ఎప్పటి నుంచో కాదు, ఇప్పుడు మీరు ఈరోజు మంగళవారం పెట్టుకుంటే మళ్ళీ బుధవారం నుంచి మీరు గమనించుకోండి, అబ్జర్వ్ చేసుకోండి, పర్సు ఏంటంటే కనుక ఖాళీగా ఉండదండి. ఇది మాత్రం పక్క జరిగి తీరుతుందన్నమాట. దీంట్లో ఎలాంటి సందేహాలు అయితే ఉండవు. యాలకాయకి అంతటి పవర్ ఉంటుంది, అంతటి శక్తి ఉంటుంది. యాలకాయ అంతగా ఏంటంటే కనుక మనకు ఉపయోగపడుతుంది, అంత రిజల్ట్ని తెచ్చిపెడుతుందండి. మనం ఏదైనా సరే గట్టిగా అనుకున్నామనుకోండి, పిడికిలు బిగించి మనం చేతిలో పట్టుకొని అది తప్పకుండా 99% జరుగుతుందండి. 1% ఎక్కడో జరగకపోవచ్చు, కానీ 99% అయితే జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా చాలా చాలా శక్తివంతమైన పరిహారం. యాలకాయ ఏంటంటే కనుక అంత పవర్ని కలిగి ఉంటుంది. యాలకాయ చాలా అంటే పవర్తో కూడి ఉంటుందన్నమాట. దానివల్ల మనకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అందుకే రేపు మంగళవారం కదా, ఆషాఢ మాసంలో వస్తుంది, అష్టమి కూడా ఉంది. కాబట్టి గట్టిగా సంకల్పం చెప్పుకోండి, మీ చేతిలో పట్టుకోండి. మీరు చెప్పే సంకల్పం మీదే ఆధారపడి ఉంటుంది. మీకు అంటే నెగిటివ్ థాట్స్ రాకుండా మీరు పాజిటివ్గా ఆలోచించి 2 నిమిషాలు అంటే యోగా ప్రక్రియలాగా గట్టిగా పట్టేసుకొని మీరు కనుక చెప్పుకుంటే మీరేంటంటే కనుక ఆశ్చర్యపోతారు. అరే ఇంత మెరికల్ జరిగిందేంటి, ఇంత మ్యాజిక్ లాగా పనిచేసింది ఏంటి అసలు యాలకాయ అన్నట్టుగా ఏంటంటే మీరు షాక్ అయిపోతారు. అలానే ఏంటంటే కనుక యాలకాయని తీసేసి పడేయకండి, పెట్టుకోండి. ఒక నెల రోజులు పెట్టండి, లేదంటే 20 రోజులు పెట్టుకున్న తర్వాత తీసి దాన్ని చెట్టు మొదట్లో వేయండి. మళ్ళీ ఇంకొక అంటే యాలకాయని తీసుకుని ఈ విధంగా మళ్ళీ పరిహారం అనేది చేసుకోండి. ఇలా మనకు మనమే మోటివేషనల్ చేసుకుంటూ, మనకు మనమే సంకల్పం చెప్పుకుంటూ, విశ్వంతో మనము చక్కగా పోటీ పడుతూ, మనం సంకల్పాలు చెప్పుకొని మన దగ్గర మనం యాలకాయని ఇలాంటివి పెట్టుకోవడం వల్ల తప్పకుండా డబ్బు వస్తుందండి. కానీ కొంతమంది ఇలాంటివి నమ్మొచ్చు, కొంతమంది ఏంటంటే కనుక ఇది మూఢనమ్మకం అనుకోవచ్చు. అంటే నమ్మేవాళ్ళు తప్పక పాటించండి, మంచి జరుగుతుంది, మళ్ళీ మీరు చేసుకోగలుగుతారు. నమ్మకం లేని వారు చేయకండి, ఎందుకంటే మీకు నమ్మకం లేదు కాబట్టి ఫలితం అనేది అంతగా రాకపోవచ్చు అని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట అండి. ఇంకా మనకు